హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. మా ఛానల్లో ఈరోజు మీకు ఇంకొక కొత్త తయారీ విధానంతో మీ ముందుకు వచ్చేసాను. ఈ పల్స్ తయారీ విధానం చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవి షార్ట్ అంటే సైడ్ గాజుల్లాగా ఇలా కనబడుతున్నాయి. మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో ఏ కలర్లో ఎలా లుక్ ఇస్తాయో మీకు షార్ట్ వీడియోస్లో చూపించాను. ఇప్పుడు జస్ట్ నేను తయారీ విధానం చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ మెథడ్. ఇది చాలా తొందరగా మనకు నేర్చుకోవచ్చు. ఓకే, ఇలా మనము సైడ్ గాజులలో లాగా నడుమధ్యలో ఇలా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తయారీ విధానం చూసుకుందాము. తయారీ విధానంలో మనము ఫస్ట్ దానికి సంబంధించిన మెటీరియల్లో మనకు మెయిన్ ఈ పల్స్ చాలా సన్నగా ఉంటాయి. ఈ పల్స్ తర్వాత మనకు యూజ్ అయ్యేది గమ్. ఈ గమ్ము మనము చాలా తక్కువ యూజ్ అవుతుందండి ఈ గాజుల ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ మీదనే మనము గమ్ము పల్స్ పెట్టేది. దాని తర్వాత మనకు ఈ ప్లక్కర్తోనే మనం వర్క్ చేస్తూ ఉంటాము. తర్వాత మనకు లాస్ట్లో ఇది చమ్కీ యూజ్ అవుతుంది. ఈ చమ్కీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ టోటల్ తయారీ విధానంలో చాలా తక్కువ మెటీరియల్ యూజ్ అవుతుంది మనకు. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాము. చూసారా, ఇప్పుడు ఈ గోల్డ్ ఫ్రేమ్స్ని తీసుకున్నాము. ఒక గాజు తీసుకుంటున్నాను నేను. గమ్ ఇలా తీసుకొని చాలా తక్కువ మోతాదులో మనకు గమ్ యూజ్ అవుతుంది. ఇవి చాలా సన్నగా ఉంటాయి గాజులు, మనకు కాంచు గాజుల కంటే సన్నగా ఉంటాయి ఇవి. ఇలా టోటల్లీ మనము స్మూత్గా మెల్లమెల్లగా పెట్టుకుంటూ వెళ్ళాలి. 2 సైడ్స్లో గమ్ము తాకనివ్వకుండా మనం పెట్టాలి. ఎక్స్ట్రా అయిందా మనం తీసేసి మనం చాలా గట్టిగా గాజు యొక్క నడుమధ్యలో ఒక ఏంటి స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్లో మనం గమ్ము గట్టిగా 1 by 1 పెట్టుకుంటూ జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉండాలి. 2 సైడ్స్లో గమ్ము తాకనివ్వద్దు. ఇది చాలా గమనించండి మీరు. టోటల్లీ ఇలా మీకు 1 by 1 మీకు నీట్గా గమ్మును ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా టోటల్లీ మనం గాజును మొత్తం కంప్లీట్లీ ప్రెస్ అయ్యాక ఒక్కసారి చూసుకోవాలి ఎక్కడ ఎక్కువ ఎత్తు పల్లం ఉందా అని. దాని తర్వాత మనకు చేతులకు అంటుకున్న గమ్మును టోటల్లీ మనము వాటర్తో వాష్ చేసేయాలి. వాష్ చేశాక మనము చేతిలో పల్స్ వేసుకొని మనము యూజ్ చేస్తున్న ప్లక్కర్తో 1 by 1 నీట్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా పల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. మనము వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించేది ఏంటంటే పల్స్ని నీట్గా పెట్టాలి. ఇష్టం వచ్చినట్టు పెడితే డిజైన్ కూడా పాడైపోతుంది. మనకు చాలా లుక్ రావాలి అంటే మన వర్క్లోనే ఉంది, మనం పల్స్ పెట్టే రకంలోనే ఉంది. చూస్తున్నారు కదా ఎలా నీట్గా పెడుతున్నానో. మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. చాలా దగ్గరగా నీట్గా పెట్టుకుంటూ వెళ్ళండి. ఇలా టోటల్లీ నా గాజు కంప్లీట్ అయిపోయింది. ఇలా టోటల్లీ కంప్లీట్ అయిపోయాక ఒక్కసారి మనము చూసుకోవాలి ఎక్కడైనా మనము గమ్ములో కరెక్ట్గా ఫీల్ చేసామా లేదా అని. ఇలా టోటల్ కంప్లీట్ అయ్యాక లాస్ట్లో మనం చమ్కీలో పెట్టేయాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది మన ఈ పల్స్ బ్యాంగిల్. చాలా వెరీ సింపుల్ మెథడ్ అండి ఇది. ఇలా టోటల్లీ నాకైతే చాలా బల్క్లో ఆర్డర్ వస్తుంది. ఇది సింపుల్ డిజైన్ అన్నట్టు. ఇలా టోటల్లీ మీరు కూడా తయారు చేసుకోండి. మీరు కూడా మమ్మల్ని గుర్తుంచుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.